ఈ వారం సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అన్ని రంగాల వారికి కూడా అనుకూలత ఏర్పడుతుంది. గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లను సవరించుకోగలుగుతారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి పట్టుదలతో సాధించుకోగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. స్త్రీలకు ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా మంచి అనుకూలత ప్రారంభమవుతుంది. గతంలో ఏర్పడినటువంటి ఆర్థిక పరమైనటువంటి ప్రతికూలతని తొలగించుకోగలుగుతారు. నూతన ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలని పొందగలుగుతారు. ఇక ఈ వారం సింహరాశి వారికి ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్లయితే కుజ, రాహు, కేతువులు. ఈ కుజగ్రహ అలాగే రాహుగ్రహ, కేతుగ్రహ ప్రతికూలత దోష నివారణార్థం కందులు, మినుములు అలాగే ఉలవలు కనుక ఈ వారం మీరు దానం చేసినట్లయితే ఈ ప్రతికూలత తొలగిపోతుంది. తృతీయ శని ద్వారా అలాగే భాగ్యస్థితిలో ఉండేటువంటి బృహస్పతి ద్వారా ఉత్తమమైనటువంటి విజయాలు పొందగలుగుతారు. ఈ వారం మీరు పఠించవలసినటువంటి మంత్రాన్ని పరిశీలించినట్లయితే శ్రీరామదూతం శరణం మమ అనేటువంటి మహామంత్రం చక్కటి విజయాల్ని తెచ్చిపెడుతుంది. ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని కలిగిస్తుంది. ఇక ఈ వారం సింహరాశి వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను కనుక పరిశీలించినట్లయితే నూతన ప్రయత్నాలు అన్ని రంగాల వారికి కూడా అభివృద్ధిని తెచ్చిపెడతాయి.